హలో ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్‌కి ఈ సంవత్సరానికి జీఎస్టీలో చాలా తేడా అయితే కనిపించింది. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మనకి 18% జీఎస్టీ ఉండేది. ఈ సంవత్సరం 0% జీఎస్టీ అన్నారు. బట్ నాకైతే నా యొక్క ప్రీమియం అది ఎటువంటి చేంజ్ అయితే కనిపించలేదు. పెద్ద చేంజ్ అయితే కనిపించలేదు. సో, నేనిప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నాను. సో, ఇదనేది లాస్ట్ ఇయర్ నేను పే చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం అనేది. సో, దీంట్లో మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేసినట్లయితే 9% స్టేట్ జీఎస్టీ అండ్ సెంట్రల్ జీఎస్టీ 2 కలిపి 18% జీఎస్టీ ఓవరాల్‌గా 2500 కట్ అయింది. సో, ఓవరాల్‌గా 2500లో ఇంక్లూడింగ్ విత్ మై బేస్ ప్రీమియంతో కాలిక్యులేషన్ చేసుకుంటే 16,195 రూపీస్ సిమిలర్‌గా ఉంది. సో, ఈ ప్రీమియం అనేది నా యొక్క కరెంట్ ప్రీమియం అనేది ఎటువంటి వేరియేషన్ అయితే కనిపించట్లేదు. సో, నేనిప్పుడు నా యొక్క బేస్ ప్రీమియం అయిన నా యొక్క అప్లికేషన్ అయిన స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఓపెన్ చేస్తున్నాను. సో, దాంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం ప్రీమియం ఎంత ఉందనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఓపెన్ చేశాక మీకు క్లియర్‌గా స్టేటస్ ఏంటనేది తెలుస్తది. సో, వన్స్ ఓపెన్ చేశాక ప్రీమియం ఏమైనా చేంజ్ వచ్చిందో చూద్దాం. సో, ఇక్కడ రెన్యువల్ పాలిసీ మీద క్లిక్ చేసినట్లయితే సో, మనము ట్రాక్ చేసుకుంటూ రెన్యువల్ పాలిసీ మీద క్లిక్ చేయాలి. చేశాక చూడండి ఇక్కడ ప్రీమియం అనేది 15,441 రూపీస్ చూపిస్తుంది. సో, జనరల్‌గా లాస్ట్ ఇయర్ నేను పే చేసింది 16,195 రూపీస్ అనేది. ఈ సంవత్సరం ఏమో ఓవరాల్‌గా 15,441 రూపీస్ అంత చూపిస్తుంది. ఓవరాల్‌గా నాకు 700 రూపీస్ మాత్రమే వేరియేషన్ కనిపిస్తుంది. అంతకుమించి పెద్ద వేరియేషన్ అయితే ఏం కనిపించట్లేదు. సో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమౌంట్ జీఎస్టీని జీరోకి రెడ్యూస్ చేసినా బట్ కంపెనీస్ వాళ్ళు మాత్రం దానికి తగ్గ ప్రీమియం అనేది తగ్గించట్లేదు. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వాళ్ళ యొక్క ప్రీమియం అనేది పెంచుకుంటున్నారు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే సాల్వ్ చేయగలదు. మన కామన్ మ్యాన్ మనం ఏమి చేయలేం. సో, మీ ప్రీమియం కూడా ఇలానే పెరిగిందా లేదా? జీఎస్టీ ఏమైనా ఇంపాక్ట్ అయిందా? ఒకసారి సెప్టెంబర్ 22 తర్వాత ఎవరి ప్రీమియం అయితే ఎవరి పాలిసీలో అయితే ప్రీమియం రెన్యువల్‌కి ఉందో వాళ్ళ పాలిసీలో చేంజెస్ అనేది కనిపిస్తాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.